भाई लोग के यारी बापू काकी काका दादी दादा सेन राम राम हाथ पाड़ो आप कौन सो जय सेवालाल कांग्रेस पार्टी రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రంజిత్ రెడ్డి గారి నాయకత్వం రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు పరిగి శాసనసభ్యులు అన్న మంచి మనసున్న వ్యక్తి రామ్మోహన్ రెడ్డి గారికి పరశురామ రెడ్డి గారికి మరియు గ్రామ అధ్యక్షులకి మండల అధ్యక్షులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క సుల్తాన్పూర్ గ్రామం ని చూస్తుంటే అత్యధిక మెజార్టీ పరిగిలో ఇక్కడి నుంచే వస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది. अजय बात है आड़ी बापू भाई लोग के तमसे आचो आलोचना करता आपण सार आपने कथा सहकार को मस्त तांडो तांडो करोचु काबट्टी आलोचना करता आपने इंदिरा गांधी दिनीजे अवकाशम जन आपण से इंदिरम्म इल्ले मैं रेरे भी टीआरएस कायको दिने बीजेपी प्रभुत्व भी कायको दिनी काबट्टी तमसे आलोचना करता ओटे हाथेन देता रंजित रेड्डी साहेब जितावना परंकेता ఈ సభాముఖంగా మా కోర్రోజు ఇంకో విషయం తెలుగులో చెప్తాను. భారత రాజ్యాంగ చట్టాన్ని మార్చేద్దామని కుట్ర చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి ఓటేస్తారా లేకపోతే ప్రజల పట్ల ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నటువంటి పార్టీకి ఓటేస్తారా ఆలోచన చేయాల్సిన బాధ్యత మీపైన ఉంది. నిజామాబాద్ లో డి శ్రీనివాస్ గారి తనయుడు కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీ తిండి తిని కాంగ్రెస్ పార్టీ బట్ట వేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను తిడుతున్నాడు. ఖబర్దార్ చెప్తున్నాము అరవింద్ గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి కానీ వస్తే నిన్ను తెలంగాణ నుంచి కాదు దేశం నుంచి బహిష్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈరోజు రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటున్నారు. దళితులున్నారు, గిరిజనులున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలున్నారు, రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి చెప్తున్నారు. రిజర్వేషన్లు తీసే హక్కు బీజేపీ నాయకులకు ఎవరిచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి అందరూ గమనించి రానున్న రోజుల్లో మీరు బీజేపీ పార్టీకి ఒక్క ఓటు వేసినా మీ పిల్లల భవిష్యత్ పాడైతుంది. బాగా ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం డాక్టర్ రంజిత్ రెడ్డి గారి నాయకత్వం డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ధన్యవాదాలు.